హలో అండి, నమస్తే, జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే నేను పులిహోర చేసుకుంటున్నామండి. అదైతే వీడియో తీసి పెట్టానన్నమాట. ముందుగా అయితే కొంచెం బాణలిలో ఆయిల్ అయితే వేసుకొని వేరుశెనగ గుళ్ళు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు అయితే తీసుకున్నానండి. ముందుగా అయితే వేరుశెనగ గుళ్ళు కొంచెం టైం పడుతుంది కాబట్టి అదైతే ముందు నేను ఆయిల్లో వేసాను. ముందుగా వేరుశెనగ గుళ్ళు అయితే కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది కాబట్టి అవి వేగాక మిగిలినవి అయితే వేసి వేపుతానండి. ఇంకొండి వేరుశెనగ గుళ్ళు వేగి శనగపప్పు కూడా వేసాను. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసానండి. మనం చక్కగా ఎక్కువ వేసుకుంటే తాలింపులు పులిహోర ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఇంకొండి ఆవాలు కూడా అయితే నేను వేసి వేపేసుకుంటున్నాను. అయితే మనకి చింతపండు గుజ్జు అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నానండి. అయితే అది వీడియో తీయలేదు. మా పిల్లలు అయితే పులిహోర అయితే ఇష్టంగా తింటారండి. ఏదైనా పండగ అయినా ఏదైనా సండే అయినా నేను పులిహోర చేస్తూ ఉంటాను అనమాట. ఇంకొండి ఇవన్నీ అయితే ఓ బాక్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్లోనే ఉంచేస్తే మళ్ళీ మనకి అవి మెత్తబడిపోతాయి కదండి. అందుకు అన్నం వేసరి పెట్టుకున్నాక వార్చుకున్నాక అప్పుడు పళ్ళెంలో వేసి అయితే మొత్తం అయితే కలుపుకుంటాను. తర్వాత నిన్న సాయంత్రమే నేను చింతపండు గుజ్జు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. అయితే కొంచెం ఎక్కువే చేసుకున్నాను. ఎందుకంటే పొద్దున్నే టిఫిన్లోకి గట్టా చట్నీస్లోకి కొంచెం బాగుంటుందని అయితే నేను ముందుగానే కొంచెం ఎక్కువగానే చేసుకున్నాను.